కొసగి మండల కేంద్రంలో బసవన్న కొండ సమీపంలో ఉన్న ఎర్రవాగులో సంచరిస్తున్న చిరుత పులిని చూసి రైతులు, మేక కాపర్లు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడము వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి వారి పూర్తి సిబ్బందితో ఫారెస్ట్ అధికారులు కొసగి గ్రామం ఎర్రవాగు దగ్గరకు చేరుకొని పులిని చూసి పులికి మూర్ఛ ఉందని దానివల్ల ఎక్కడికి వెళ్లకుండా అదే ప్రాంతంలో ఉండడంతో దానిని ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారికి కొసగి పౌరులు సహాయం చేశారు. జల్లతాడా మరి ఇక్కడ మొగలు మా మొగలు మొగలు సిక్కితే మొగలు అవుతాం అర్థమవుతాం మనకి మనకే అంటే పోతు పోదు వీడియో కావాలి మాకు ఇప్పుడు దుబాయ్ సెట్ ఎక్కడిగా ఆధార్ కార్డ్ అయితే దుబాయ్ ఇక్కడ దుబాయ్ నిరగినం జరిగిందా చూడమాగా అయిపోయింది పెన్ इशार इशार भी है वो हाँ ఇక్కడ ఉండేటువంటి రైతు పేరు బజార్ మన అది కొసిగి బజారి వాళ్ళ పొలంలో దగ్గర ఆయన ఎద్దులతో ఈ కాడి చేస్తుంటే ఇక్కడికి 11 గంటలకల్లా వచ్చిందంట. 11 గంటలకు వచ్చి అది సోలుకుంటా వచ్చింది. అప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉండింది. బట్ యాక్టివ్నెస్ నుంచి అది దాన్ని చూస్తేనే చుట్టూ 10 మంది ఆడోళ్ళు మొగోళ్ళు అక్కడ పొలం పనులు కలుపు గిలుపు తీసుకుంటున్నారు. ఈ తీసుకునేటప్పుడు దీన్ని చూసి పారిపోయినారు. ఎద్దులను కూడా వదిలేస్తే అవి కూడా పారిపోయిన తర్వాత ఇది వచ్చి మరి నీళ్ళకు దప్పిగైందో ఏమకతో దాని కొంచెం డ్రౌజీనెస్ అంటే
మత్తులో ఉంది అనమాట. ఆ పొయ్యి నీళ్లు తాగడము, పక్కన సెలవు మాదిరి ఉంది, అంటే ఒక కాలువ ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, పారుతా ఉన్నాయి. ఆ నీళ్లు తాగుకుంటా ఉండింది. వీళ్ళు చూసినారు, అక్కడ ఉండింది కాబట్టి ఇంకా చుట్టుకుంటున్న ప్రజలందరూ వచ్చి చూసుకొని ఫోటోలు తీసి దాన్ని వైరల్ చేసేసినారు. చేసిన తర్వాత మాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి నేను ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ మేడం, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్నూలు, తర్వాత ఇక్కడ దానికి ఎఫ్ఆర్ఓ గారు అందరూ వచ్చినారు, ఎఫ్ఆర్ఓ ఆదోని, తర్వాత అంతా స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళతో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల కోఆపరేషన్తో బాగా ప్రజలు కోఆపరేషన్ చేసినారు. పాపము దాన్ని కొట్టొద్దని చెప్పి నేను అక్కడి నుంచే ఫోన్లో, ఎవరికో మళ్ళీ నాకు తెలియదు, ఆ పిల్లోని పేరు రాజు అని చెప్పినాడు నాకు పేరు. ఆ పిల్లోడు దాన్ని రాళ్లతో మాత్రం కొట్టొద్దండి, ఎందుకంటే అది ఒక జీవి మన మాదిరి, అది సాగు బతుకుల్లో ఉందని చెప్తే అది దాన్ని కంప్లీట్ చేసి రాళ్లతో కొట్టడము గిట్టడము ఏం చేయలేదు. పిల్లలు మంచిగా చేసినారు. ఒకవేళ వేసింటే 2-3 రాళ్ళు వేసింటే కానీ కూడా ఏం రాలేదు. అది మళ్ళీ ఎఫ్ఆర్ఓ నేను వచ్చేసరికి ఎఫ్ఆర్ఓ ముందు పోయినందుకు అప్పుడు పైకి వచ్చేసింది. అది అంటే జనాభా అంతా చుట్టూ. యాక్చువల్గా మాబ్ ఎట్లుండాలనంటే ఏదైనా ఒక జంతువు కింద ఇట్లా ఉన్నప్పుడు కామ్గా చూస్తూ ఉండాలి. ఒకవేళ చూడాలని అనిపిస్తే కామ్గా సైలెంట్గా చూస్తే అది దాని మానాన్ని అది ఉంటుంది, దాని ప్రాణం మనం కాపాడిన వాళ్ళం అవుతాము. తర్వాత మీరు కూడా ఆనందించడం వాళ్ళు అవుతారు. కేకలు పెడితే ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం ఏదైనా పాము కాటేసింది అనుకో, లేకపోతే మన 108లో తీసుకుపోతాం, పాము కాటేసిన బండ్లో తీసుకుపోతున్నాం, ఏదన్నా ఎక్కువ కదిలినామంటే ఆ పాయిజన్ అంతా ఎక్కువ పాకిపోయి తొందరగా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లే దీనికి ఏమన్నా పొరపాటున ఏదన్నా జరిగింది అంటే అవన్నీ ఎక్కువ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో కామ్గా ఉండమని చెప్పినాం ప్రజలను. దాని చుట్టూ తిరిగితే ఏమైపోతుంది, ఇప్పుడు మనకు వేరే ఊరికి పోయినాం అనుకో, ఈడేరా దొంగోడు అని రాళ్ళతో వేయడం మొదలు, లేకుంటే కేకలు పెట్టడం చేస్తే ఏమవుతుంది, దానికి అదిరిపోయి కూర్చుంటాడు, కింద పైన అంతా కూర్చుంటాడు వాడు, చెమటలు బట్టి పిచ్చి అవుతాడు వాడు. సో అట్లా అవి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్ని ఇక్కడ కామ్గా ఉండండి అంటే పాపం పిల్లలందరూ కూడా పైకెక్కి కామ్గానే ఉన్నారు, బాగా చూసినారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి నష్టపరిహారం ఏదైతే ఈ యొక్క పత్తి చేనుకు నష్టపరిహారము డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చెల్లిస్తుంది. అక్కడ చెల్లించేదానికి దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. దానికి ఫోటోలు తీసుకొని, ఆ ఫోటోలు తీసుకున్న తర్వాత దానికి ఒక రిపోర్ట్ మూలకంగా చేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి ఏర్పాటు చేస్తారు. రేపు వచ్చి మా స్టాఫ్ వచ్చేసి దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ తీసి చేస్తారు. దీనికి మన కొసిగి గ్రామస్తులందరికీ కూడా నా యొక్క మనపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసినారు, చాలా సంతోషం. పిల్లలందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ బహుశా ఇది ఎక్కువగా గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికోసం ఇక్కడ ఇది ఎక్కువ సంచరిస్తూ ఉంది. ఎందుకంటే మనము మటన్ కావాలనుకుంటే ఆదివారం ఏం చేస్తాం, మటన్ షాప్ పోతాం. ఇది మటన్ కావాలనుకుంటుంది, అది గీకులు తినదు కదా, దానికోసం ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది, పైన కూర్చో ఉంటుంది. వీక్ ఉంటే ఆ స్పాట్ను పెట్టేస్తుంది. వీళ్ళందరికీ తెలుసు విషయం, ఇలా కాబట్టి మాకన్నా మీకన్నా ఇక్కడ ఉండే ప్రజలకు బాగా ఎన్ని కోతులు ఉండేటివో, ఇప్పుడు కోతులు ఎన్ని అయినాయో, తర్వాత గొర్రెలు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు ఏమన్నా గొర్రెలు పోయినాయో తెలియదు కానీ బట్ ఇక్కడ నాకు తెలిసి సుమారుగా ఉండేటివి ఈ చిరుతపుల్లులు కూడా ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు ఈ కోఆపరేషన్కి అటవీ శాఖ, పోలీస్ శాఖ, తర్వాత మీడియా వారికి, తర్వాత అందరికీ మా యొక్క అంటే వారి తరపున మీకు ధన్యవాదాలు.